Both I request Honorable Chief Guest for his message. అందరికీ నమస్కారం. హృదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసిన చేనేత కళాకారులందరికీ పేరు పేరున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున తెలంగాణ ప్రభుత్వం తరపున మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ పెద్దలు మన రాష్ట్ర శాసన మండలి సభ్యులు కర్నే ప్రభాకర్ గారు, గౌరవనీయులు శాసన సభ్యులు సహచర మిత్రులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు గౌరవనీయురాలు సోదరి శ్రీమతి గుండు సుధారాణి గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు సోదరులు సమ్మారావు గారు, గౌరవనీయులు జల్లా మార్కండేయులు గారు, కర్ణాటి విద్యాసాగర్ గారు, గౌరవనీయులు ఆప్కో మాజీ అధ్యక్షులు మండలి శ్రీరాములు గారు, గౌరవనీయులు వెంకన్న గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన మా చేనేత మరియు జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు, మా డైరెక్టర్ మరియు కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, వేదిక పైన ఉన్న వివిధ బ్యాంకుల అధికారులు స్వామినాథన్ గారు, అదే రకంగా వివిధ బ్యాంకుల అధికారులు, వారితో పాటు ఈ వేదిక పైన ఆసీనులైన మరి వివిధ పురస్కార గ్రహీతలు చాలా మంది పెద్దలు ఉన్నారు. పద్మశాలి సమాజానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ వృత్తిని దశాబ్దాల పాటు ముందుకు తీసుకొని పోతున్న మళ్ళీ ఒకసారి పేరు పేరున చేనేత కళాకారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవారందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మళ్ళీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మనందరికీ తెలిసిన విషయమే, భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ఆగస్టు 7వ తారీఖును ఏ రోజైతే స్వదేశీ ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రారంభించడం జరిగిందో ఆ ఆగస్టు 7వ తారీఖును జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గడిచిన 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం మరి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంది. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించడం, ఆదరించడం, ప్రోత్సహించడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ నేతన్నైతే నూలు పోగుల ద్వారా మనిషి గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా తరతరాలుగా శతాబ్దాలుగా వేల కొద్ది ఏళ్లుగా మనిషికి నాగరికత నేర్పిన మన నేతన్నకు గౌరవాన్ని అందించడం, ఆత్మగౌరవాన్ని కాపాడడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ క్రమంలో భాగంగానే వివిధ కార్యక్రమాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే మీరు విన్నారు. కొంతమంది చేనేత కళాకారులు మిత్రులు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, తత్ఫలితంగా వారికి లభించిన లబ్ధి, తత్ఫలితంగా వారి వృత్తిని ఏ రకంగా కాపాడుకోగలుగుతా ఉన్నారో వారి మాటల్లోనే మీరు స్వయంగా విన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా, నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఈ మాట సంతోషంగా సగర్వంగా మీతో పంచుకుంటా ఉన్నాను. భారతదేశ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్తో పోలిస్తే మన బడ్జెట్ని, మన రాష్ట్ర ప్రభుత్వం చేనేత జౌలి శాఖకు కేటాయించిన బడ్జెట్ని కనుక చూసుకుంటే ఆ ఒక్కటి మాత్రమే చాలు తెలంగాణ ప్రభుత్వం చేనేత జౌలి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యత, ముఖ్యంగా చేనేత కళాకారులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆ ఒక్క సంఖ్యతోనే చెప్పవచ్చన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రము కేటాయించినంత పెద్ద మొత్తంలో ఈరోజు చేనేత జౌలి శాఖకు మనం కేటాయింపులు చేసుకున్నాం. ఈ సంవత్సరమే చూసుకున్నట్టయితే మొత్తంగా 1200 కోట్ల రూపాయల్లో చేనేతకు 400 పైచిలకు కోట్లను కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. అందులో అన్ని రకాలుగా వృత్తిని కొనసాగించే దిశగా, ఇందులో ఉన్న కళాకారులకు చేయూతనిచ్చే దిశగా పూర్తి స్థాయి ఆలోచనతో, అవగాహనతో, ఒక వ్యూహంతో ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని కోరుకుంటూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.